గుడివాడ. ఈ ఏరియా మాస్ సినిమాలకు అడ్డా. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి మొదటి తరం టాప్ హీరోలు ఎన్నో రికార్డులు నెలకొల్పారు ఈ ఏరియాలో. ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, రాజేంద్ర ప్రసాద్ ఈ ఏరియాలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించారు. 2000 సంవత్సరం నుంచి చిన్న సినిమాలు కూడా ఈ ఏరియాలో హై గ్రాసర్ వసూలు రాబడడం మొదలుపెట్టాయి. 2000 సంవత్సరం నుంచి గుడివాడలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు స్టన్నింగ్ రికార్డు నెలకొల్పారు. 2000 సంవత్సరంలో గుడివాడలో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి, ఎక్కువ రోజులు ఆడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. టాలీవుడ్‌లో తెలుగు సినిమాలు సృష్టించిన టౌన్ రికార్డుల గురించి వీడియోస్ చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 'కలిసుందాం రా' 2000 సంవత్సరంలో టాప్ గ్రాసర్‌గా నిలిచింది మూవీ. వెంకటేష్ కెరీర్‌లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. రొటీన్ స్టోరీతో తెరకెక్కి ఔట్‌స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది. 100 రోజులు, 175 రోజులలో కొత్త రికార్డు నెలకొల్పింది మూవీ. గుడివాడ శరత్ థియేటర్‌లో అయితే 112 రోజులు డైరెక్ట్‌గా ఆడి 14,78,000 గ్రాస్ రాబట్టింది. 'జయం మనదేరా' వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ ఇది. వెంకటేష్, భానుప్రియ, సౌందర్య ముఖ్య పాత్రలో నటించారు. ఫ్యాక్షనిజం సినిమాలలో ట్రెండ్ సెట్ చేసింది. గుడివాడ శరత్ థియేటర్‌లో అయితే డైరెక్ట్‌గా 100 రోజులు ఆడి 14,53,000 గ్రాస్ రాబట్టింది. 'అన్నయ్య' ముత్యాల సుబ్బయ్య, చిరంజీవి కాంబోలో తెరకెక్కింది 'అన్నయ్య'. చిరంజీవి, రవితేజ, వెంకట్, సౌందర్య ప్రధాన పాత్రలో నటించారు. అటు కామెడీకి, ఇటు ఎమోషన్‌కు పెద్దపీట వేసి తెరకెక్కించాడు దర్శకుడు. 2000 సంవత్సరంలో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది మూవీ. గుడివాడ గోపాలకృష్ణ టాకీస్‌లో అయితే 104 రోజులు డైరెక్ట్‌గా ఆడి 13,71,000 గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 'నువ్వొస్తావని' టాలీవుడ్‌కే ఇదొక చార్ట్ బస్టర్ మూవీ. నాగార్జున, సిమ్రాన్ కాంబోలో తెరకెక్కింది మూవీ. పేరుకు రీమేక్ మూవీ అయినా కానీ ట్రెండ్ సెట్ చేసింది. గుడివాడ వెంకటేశ్వర థియేటర్‌లో అయితే 128 రోజులు డైరెక్ట్‌గా ఆడి 12,58,000 గ్రాస్ రాబట్టింది. నాగార్జున కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది 'నువ్వొస్తావని'. 'బద్రి' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబోలో లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది 'బద్రి'. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. రేణు దేశాయ్, అమీషా పటేల్ హీరోయిన్స్‌గా నటించారు. 2000 సంవత్సరంలో టెర్రిఫిక్ రికార్డు సృష్టించింది. గుడివాడ గోపాలకృష్ణ థియేటర్‌లో అయితే 100 రోజులు డైరెక్ట్‌గా ఆడి 10,49,000 గ్రాస్ రాబట్టింది. 'యువరాజు' మహేష్ బాబు, వైవీఎస్ చౌదరి కాంబోలో తెరకెక్కింది 'యువరాజు'. సిమ్రాన్, సాక్షి శివానంద్ ప్రధాన పాత్రలో నటించారు. మిక్స్డ్ టాక్‌తోనే చాలా ఏరియాలో బయ్యలకు ఎన్నో లాభాలను అందించింది. గుడివాడ గంగా థియేటర్‌లో అయితే డైరెక్ట్‌గా 100 రోజులు ప్రదర్శింపబడి 10,12,000 గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 'క్షేమంగా వెళ్లి లాభంగా రాండి' రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, బ్రహ్మానందం, కొవ్వె సరళ, రోజా ప్రధాన పాత్రలో నటించారు. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది మూవీ. గుడివాడ శ్రీలక్ష్మి థియేటర్‌లో అయితే 104 రోజులు డైరెక్ట్‌గా ప్రదర్శింపబడి 10,04,000 గ్రాస్ రాబట్టింది. చిన్న సినిమాలలో ట్రెండ్ సెట్ చేసి ఎన్నో లాభాలను అందించింది. చాలా బాగుంది. శ్రీకాంత్, బొడ్డె నవీన్ హీరోలుగా నటించిన మూవీ ఇది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో తెరకెక్కింది మూవీ. లవ్, ఎమోషన్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. గుడివాడ శ్రీరామ్ థియేటర్‌లో అయితే 97 రోజులు డైరెక్ట్‌గా ఆడి 9,85,000 గ్రాస్ రాబట్టింది. చాలా సినిమాల కారణంగా 97 రోజుల తర్వాత థియేటర్ నుంచి తొలగించారు. లేకపోతే ఇంకొంత వరకు కలెక్ట్ చేసేది. ఈ 8 సినిమాలు గుడివాడలో 2000 సంవత్సరంలో టాప్ గ్రాసర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.